మన నల్గొండ పట్టణంలోని 48వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా కార్పొరేట్ అభ్యర్థిగా మనకు హనుమంతరెడ్డి శ్రీదేవి గారు పోటీ చేయడం జరుగుతుంది. వారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ప్రజల్లో ఆదరణ ఏ విధంగా ఉంది, స్పందన ఏ విధంగా ఉంది? స్పందన గురించి చెప్పక్కర్లేదండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి మోడీ గారి అభిమాని. ఎందుకంటే మోడీ ఇంతకుముందు ఇంత అవేర్నెస్ లేదు, కానీ ఇప్పుడు బాగా ఎడ్యుకేషన్ చాలా వచ్చింది కనుక ప్రతి యువత చదువుకుంటున్నారు కనుక చాలా వరకు ఇప్పుడు ఇంకొకటి మొబైల్ ఒకటి వచ్చింది. దాంట్లో ఏమైతుంది, దేశంలో ఏమైతుంది, రాష్ట్రంలో ఏమైతుంది, ఇక్కడ పక్కన గల్లీలో ఏమైతుంది అన్నది ఈజీగా అర్థమైపోతుంది. ఈ రోజు ఇప్పుడు మున్సిపాలిటీకి వచ్చే ప్రతి పైసా మనదని మనం అడగకుంటే వాళ్ళు చెప్తున్నారు. కానీ వాటిని కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ స్వార్థమైన రాజకీయాలతోటి వాళ్ళు వివిధ రకాల వాగ్దానాలు చేసి వాటిని పైసల్ని మరలిస్తున్నారు. ఎలాంటివి జరగకుండా ఉండాలి. ఎప్పుడే చూశాను, ఒక నాలా చూశాను, ఎంత వాసన కొడుతుందంటే 6 నెలల నుంచి ఎవ్వరు రాలేదట. ఇప్పటికి అంటే 80s 90s 70s లో ఉన్న నాలాలు ఇప్పటికి ఓపెన్ నాలాలు ఉన్నాయి. అంటే అది ఎంత కచ్చరా ఉందో, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు నా కళ్ళతో చూస్తున్నా. అలాంటివి కాకుండా ఉండాలి. ఇప్పుడు మీరు చూసుకోండి, ఒక ఉమెన్ నేను ఒక బిడ్డకి ఏదైనా అవుతుంటే చూడలేను. అట్లాంటి మన ధర్మం కూడా కష్టపడాలి, కాపాడుకోవాలి. బాధ్యత మనకుంది. రేపు భావి తరాలకు మనం అందించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఆ గుడి పక్కన నాన్ వెజ్ పెట్టడము, ఆ పక్కనే డ్రింక్ షాప్స్ పెట్టడము, ఒక మహిళ అంగీకరించడం అనేది నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నా అది ఎట్లన్నా ఫైట్ చేయాలని ఈ రోజు అవకాశం వచ్చింది. అలాంటివి జరగకుండా మాత్రం ఖచ్చితంగా చూసుకుంటా. నా డెవలప్మెంట్, దేశం, ధర్మం, గుడి బడి అలాంటివి మాత్రం రేపు యువతకు మనం ఇవ్వాల్సింది కూడా మన విలువలు గనక వాటి కోసం మాత్రం నేను కష్టపడుతున్నా. ప్రజలందరూ కూడా అంగీకరిస్తున్నారు. ఎస్, బీజేపీలో ఒక లీడర్ మంచిగుంటే చాలు, ఓటు వేయడానికి మేము రెడీగా ఉన్నామని అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. చాలా సంతోషం అని. మీ దృష్టిలో ఉన్నటువంటి ప్రముఖంగా ఉన్నటువంటి సమస్యలు ఏమి ఉన్నాయి? అవును, ఇప్పుడు అక్కడ ఉంటున్న గుడి పక్కన పెట్టిన నాన్ వెజ్ అనేది ఒక పవిత్రత స్థలం. ఆ స్థలంలో అలా పెట్టడం అనేది రాజకీయమే అయ్యింది. అది నాకు నచ్చలేదు. దానికి గ్యారంటీ నా వంతు నేను ఫైట్ చేస్తా. రెండోది ఏంటంటే డ్రైనేజ్ నాలాలు ఏవి క్లీన్ చేస్తలే. ఇప్పటికీ ఓపెన్ నాలాలు ఉన్నాయి, దాని గురించి ఆలోచిస్తలే, కనీసం కవరింగ్ చేస్తలే. దాన్ని ఎందుకు చేస్తలేరు, ఎందుకు అంత బడ్జెట్ ఒకటి ఓపెన్ చేయట్లేదు? 272 కోట్లు నీకు మున్సిపాలిటీకి వచ్చినప్పుడు దాన్ని ఓపెన్ చేయలేదు. వచ్చిన పైసలు కూడా మీరు కనీసం పార్కులలో ఉన్న ఓపెన్ జిమ్స్ ఉన్నాయి, అవి మోడీ గారు పెట్టించినాయి. వాటి మళ్ళీ మీరు ఏమన్నా క్లీన్ చేయించడం, దాన్ని ఏమన్నా మళ్ళీ ఫినిషింగ్ చేపించడం లాంటివి ఏం చేసిండ్రో అవి మూలబడుతున్నాయి. అంటే మోడీ గారి పథకాలు డబ్బులైతే తీసుకుంటుండ్రు, వాళ్ళు చేసినవి మాత్రం మళ్ళీ ఎమ్మటే రీకవర్ చేస్తారు, అంటే రిపేర్ చేయట్లేదు అనమాట. అంటే మేడం, గతంలో చూసుకున్నట్లయితే ఇక్కడ 10 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వార్డుకి సీనియర్ నాయకులు అనుకోవచ్చు. మరి మీరు ఈ వార్డుకి కొత్త అయితే అయినప్పటికీ ఆ సమస్యలు మీ పట్ల ఎలా ఉన్నాయి? ప్రజలు మీకు ఏ విధంగా ఆదరణ కల్పిస్తున్నారు? మీరు ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారు? అన్యాయం అండి. మీరు కొత్త అనుకుంటే నేను కొత్త అయిపోను. ఎందుకంటే ఈ కాలనీ ఫౌండర్ లో మా మామగారు, నేనున్నా, నా ఇల్లు ఉంది. ఈ పేరు పెట్టడంలో మా మామగారి పాత్ర ఉంది. అంటే నేనున్నట్టేగా, నా ఇల్లు ఉన్నట్టే కదా. నేను రకరకాల అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగ రీత్యా నేను బయట తిరిగి ఉండొచ్చు. మోడీ గారికి నేను అట్రాక్ట్ అయినా, ఆయన సిద్ధాంతం బాగుంది. 85 లో అదే నా ఇంటి నుంచి నాగార్జున కాలనీ ఇంటి నుంచే మా బావగారు జెండా పట్టుకున్నారు. దేనికోసం? బీజేపీ కోసం. ఈ రోజు నేను వచ్చిన నా ఇల్లు ఎప్పుడు ఏ పార్టీ మారలేదు. ఇదే కమిట్మెంట్. నువ్వు సీట్ ఇయ్యకపో, నాకు లాభం ఉండు, నష్టం ఉండు, సావు బతుకు, నాది బీజేపీ సిద్ధాంతం. అది ఫలం మోడీ గారు పంపిస్తున్నారు. ఆ ఫలం కింది వరకు పోయేటట్టు చూసే బాధ్యత నాది. నేను దీన్ని కట్టుబడి బతుకుతున్నా. అంటే మేయర్ గా కూడా మీ పార్టీలో ఇంకా డిక్లేర్ అనేది కూడా ఎవరికి డిక్లేర్ అనేది చేయడం కాలేదు. మరి జనాల్లో ఏ విధంగా అనుకోవచ్చు అంటారు? లేదమ్మా, వాళ్లకు ఎక్కడో ఇంత అన్యాయం అయిందనో, లేకపోతే ఒక రూపాయి దొరకలేదనో పార్టీలు మారుతున్నారు. నేను అట్లా మారా. మీకు అదొకటి ఫస్ట్ నోట్ చేసుకోవాలి. నేను యాజ్ ఎ ఉమెన్, నేను ఒక విలువలతో వస్తున్నా. మోడీ గారి పని ఎట్లుంది అన్నది నేను 10 మందికి వివరిస్తూ, నేను ఆయన చేసే పనిని కిందికి రీచ్ అవ్వడానికి మధ్యలో సారథిగా నిలబడతా. దానికోసం వస్తున్నా. ఈ అభివృద్ధిలో నల్గొండ టాప్ స్థాయిలో ఉండాలి. ఈ రోజు మీరు కౌన్సిల్ నుంచి కార్పొరేట్ చేసిండ్రు అంటే ఉద్దేశం ఏంది? మోడీ గారు ఇంకా కొంచెం పైసలు ఎక్కువిస్తారనే కదా. అవి ఎవరిస్తుండ్రు? మీరు ఎవరి మీద ఆధారపడ్డారు? మోడీ గారి మీద ఆధారపడ్డారు. అంటే నేనేగా నా మీద ఆధారపడ్డారని నేను ఫీల్ అవుతున్నా. ఆ పైసా కరెక్ట్ గా ఖర్చు అయ్యేటట్టు చూసేది మా బాధ్యతగా ఫీల్ అవుతున్నాం. ప్రజలందరూ కూడా అదే ఏకీభవిస్తారు. తప్పకుండా నాకు కోటేస్తారని నేను అనుకుంటున్నాను. యువతకు కావచ్చు, అదే విధంగా వృద్ధులు కావచ్చు, అదే విధంగా వార్డు సమస్యల పట్ల మీరు ఎలాంటి భరోసా కల్పించాలనుకుంటున్నారు? ఎస్, యువతకు అంటే వాళ్ళకి ఇప్పటి వరకు రీఎంబర్స్మెంట్ రాలేదు. నిజంగా చెప్తే కూడా ఈ రోజు ఎందుకు వాళ్ళంతా ఎదురు చూస్తుండ్రు? మహిళలకు వాళ్ళు ఏమి ఇస్తామన్నారు? స్కూటీలు ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? ఇంట్లో ఉన్న మహిళకు 2500 ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? ఎందుకు వాగ్దానాలు చేస్తున్నారు? అక్కడ ఏముందని వాగ్దానాలు చేసిండ్రు? మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం.
ఖజానా ఖాళీ ఉందని. నువ్వు సీటు కోసం మాట్లాడినరు, మీరు కూసుండ్రు, ఏ మాట కరెక్ట్ గా లేదని ఇప్పుడు అందరు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళు చాలా వాగ్దానాలు చేస్తుండ్రు, అవన్నీ ఫెయిల్యూర్ అని బాధపడుతుండ్రు. ఇప్పుడు మమ్మల్ని గుర్తిస్తుండ్రు, మాకు సపోర్ట్ చేస్తుండ్రు, ఇది నిజం. చూసారు కదండి, ప్రస్తుతం మనతో పాటు కన్మంతిరెడ్డి శ్రీదేవి గారు మాట్లాడడం జరిగింది. వారు అదే విధంగా ఈ వార్డుకి మనకు ఒక 40వ వార్డు నుంచి వాళ్ళు పోటీ చేయడం జరుగుతుంది. వాళ్ళకు ఇది ఒక్కసారి అవకాశం కల్పిస్తే వాళ్ళు సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీ దగ్గర నుండి చూసుకుంటామని, ప్రజలకు తగిన న్యాయం చేస్తామని, యువతకు కూడా తగిన న్యాయం చేస్తామని వాళ్ళు తెలియజేయడం జరిగింది. కావున వాళ్ళకి అవకాశం ఇచ్చి గెలిపించాలని వాళ్ళు కోరడం జరుగుతుంది. మురళితో రిపోర్టింగ్ మహేష్.